వెల్కమ్ టు మై ఓడిఎంటి జ్యోతి ఛానల్. హాయ్ అండి. మనం క్లాస్ 4లో ఏం నేర్చుకున్నామంటే గూగుల్ సెర్చ్ కన్సోల్ టూల్కి మన వెబ్సైట్ని ఎలా కనెక్ట్ చేయాలో మనం క్లాస్ 4లో అయితే చూసాం. ఓకే, ఆన్ పేజ్ ఎస్ఈఓ ఆప్టిమైజేషన్ ఎలా చేయాలి మనం క్లాస్ 4లో అయితే నేర్చుకున్నాం కదా. టుడే మనం గూగుల్ సెర్చ్ కన్సోల్ టూల్ ఇందులో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి దాని గురించి మనం ఈరోజు డిస్కషన్ చేసుకున్నాం. ఓకేనా, ఈ గూగుల్ సెర్చ్ కన్సోల్ టూల్లో మనకు ఈ ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఇన్సైట్, పర్ఫార్మెన్స్, URL ఇన్స్పెక్షన్, పేజెస్, సైట్ మ్యాప్స్, రిమూవల్స్, కోడ్ వెబ్ టైటిల్స్, HTTPs ఇవి ఉన్నాయి కదా. వీటి గురించి అయితే టుడే మనం తెలుసుకుందాం. ఓకే ఓకే ఇన్సైట్స్ అంటే ఏంటి? ఇన్సైట్స్ అంటే మన వెబ్ పేజ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది లాస్ట్ 28 daysలో అనేది ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట. ఓకేనా, మనకి ఇక్కడ రీసెంట్గా 2 బ్లాగ్స్ పోస్ట్ మాత్రం మనం కనెక్ట్ చేసింది కాబట్టి ఇంకా ఇండెక్సింగ్ క్రాలింగ్ చేయలేదు కాబట్టి ఇక్కడ మనకు డేటా అనేది కనిపించడం లేదు. ఓకేనా, ఓకే, నేను మళ్ళీ ఈ డేటా కనిపించినప్పుడు ఇంకోసారి నెక్స్ట్ టైం మళ్ళీ క్లారిటీగా నేను డిస్కస్ చేస్తాను ఈ పాయింట్ గురించి. ఓకేనా, ఓకే, నెక్స్ట్ పర్ఫార్మెన్స్ అంటే ఏంటో చూద్దాం. పర్ఫార్మెన్స్ అంటే ఇప్పుడు మన వెబ్సైట్లో మనం 2 బ్లాగ్ పోస్ట్లు అయితే తీసుకున్నాం. టూ ఆర్టికల్స్ని మనం గూగుల్ సెర్చ్ కన్సోల్ టూల్కి కనెక్ట్ చేసాం. ఓకేనా, కనెక్ట్ చేసిన తర్వాత మనం ఏమి ఇచ్చాము? URLs ఇచ్చాము. ఆర్టికల్ URL అయితే ఇక్కడ కనెక్ట్ చేసాం. కనెక్ట్ చేసిన తర్వాత మనకి ఈ వాటి పర్ఫార్మెన్స్ అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. ఏంటి? టోటల్ క్లిక్స్, టోటల్ ఇంప్రెషన్స్, యావరేజ్ CTR, యావరేజ్ పొజిషన్ అనేది చూపిస్తుంది మనకి ఇక్కడ. అవునా? ఓకేనా, టోటల్ క్లిక్స్ అంటే ఏంటి, టోటల్ ఇంప్రెషన్స్ అంటే ఏంటి చూద్దాం. ఓకేనా, చూడండి ఇక్కడ మనకు ఒక బ్లాగ్, డిజిటల్ మార్కెటింగ్ అనే బ్లాగ్ కనిపిస్తుంది. ఇది SERP పేజ్ అనమాట. ఇదంతా మనకి SERP పేజ్. ఓకేనా, ఈ పేజీలో ఒక బ్లాగ్ పోస్ట్ అనేది మనం రాసాం కదా. ఇక్కడ కనిపించేది ఏంటి? ఇది ఒక ఆర్టికల్. ఇలా కనిపించడాన్ని మనం ఏమంటాం? ఇంప్రెషన్స్ అని. ఇలా కనిపించడాన్ని SERP పేజీలో ఇలా ఒక ఆర్టికల్ కనిపించేదాన్ని మనం ఏమంటాం? ఇంప్రెషన్స్ అంటాం. ఈ ఇంప్రెషన్స్ని మనం క్లిక్ చేస్తాం. ఇందులో ఏముందో అని క్లిక్ చేసి చదవడాన్ని మనం టోటల్ క్లిక్స్ అని అంటాం. ఇంప్రెషన్స్ అంటే ఏంటి? ఇలా ఓన్లీ కనిపించడాన్ని, అంటే SERP పేజీలో మనకు ఇలా ఎన్ని టైమ్స్ కనిపిస్తుందో దాన్ని టోటల్ ఇంప్రెషన్స్ అని అంటాం. ఓకేనా, క్లిక్స్ అంటే ఇలా కనిపించినప్పుడు యూజర్ ఇలా క్లిక్ చేసి చదవడాన్ని మనం క్లిక్స్ అని అంటాం. ఓకేనా, చూడండి ఇక్కడ గూగుల్ సెర్చ్ కన్సోల్ క్లిక్స్ అంటే చెప్పాను కదా. నేను ఏం తీసుకున్నారు? URL ఇన్స్పెక్షన్లు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఒకటి, వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్, ఇవి 2 తీసుకున్నాను. ఇప్పుడు ఈ పోస్ట్ ఈ ఆర్టికల్ మనకి ఎన్ని టైమ్స్ కనిపించింది? 10 టైమ్స్ అయితే SERPలో కనిపించింది. ఇక్కడ మనకు 10 టైమ్స్ కనిపిస్తుంది అనమాట. ఇక్కడ ఇలా కనిపించినప్పుడు 2 టైమ్స్ యూజర్
క్లిక్ చేశాను అనమాట. ఓకే, 2 టైమ్స్ ఎవరు క్లిక్ చేశారు? యూజర్స్ క్లిక్ చేశారు. ఎన్నిసార్లు కనిపించింది మనకు? 10 టైమ్స్ అయితే మన పోస్ట్ ఆర్టికల్ అయితే కనిపించింది ఎస్సీఆర్బిలో. 10 టైమ్స్లో టూ క్లిక్స్ వచ్చినాయి అనమాట మనకు. ఓకే, ఇది యావరేజ్, ఇది సిటిఆర్. ఓకే, ఇది యావరేజ్ పొజిషన్ అనమాట, మనకి ఎంత పొజిషన్ వచ్చింది. ఓకే, దీనికి ఒక ఫార్ములా ఉంది. ఈ టోటల్ ఇంప్రెషన్స్కి, టోటల్ క్లిక్స్కి ఒక ఫార్ములా. అది ఏంటంటే ఇక్కడ సిటిఆర్ స్టాండ్ ఫర్ అంటే ఏంటంటే క్లిక్ త్రూ రేట్ అనమాట. సిటిఆర్ అంటే ఏంటి? క్లిక్ త్రూ రేట్ అనమాట. ఓకేనా? దీన్ని ఎలా తీసుకుంటామంటే మనం దీనికి ఒక ఫార్ములా ఉంది. క్లిక్ త్రూ రేట్కి నెంబర్ ఆఫ్ క్లిక్స్ బై నెంబర్ ఆఫ్ ఇంప్రెషన్ ఇంటూ 100. ఓకేనా? ఇక్కడ ఏ మరియు బి అని ఇద్దరు యూజర్స్ ఉన్నారు అన్నమాట. ఏ ఆర్టికల్ 100 టైమ్స్ కనిపించింది అంటే ఇంప్రెషన్స్ అంటే 100 టైమ్స్ కనిపించడం. బి ఆర్టికల్ కూడా 100 టైమ్స్ కనిపించింది. ఈ ఏ ఆర్టికల్ 100 టైమ్స్ ఇంప్రెషన్స్లో 30 క్లిక్స్ మాత్రమే వచ్చాయి. ఎన్ని క్లిక్స్ వచ్చాయి? 30 క్లిక్స్ వచ్చాయి. 30 బై నెంబర్ ఆఫ్ ఇంప్రెషన్స్ ఏంటి? 10. 100. 30 బై 100 ఇంటూ 100 అన్ని 30% యావరేజ్ పొజిషన్ అనమాట. ఓకేనా? బి ఆర్టికల్ కూడా ఎన్ని టైమ్స్ కనిపించింది? 100 టైమ్స్ కనిపించింది. అందులో ఎన్ని క్లిక్స్ వచ్చా? 80 క్లిక్స్ అనేటివి కనిపించినాయి. ఎన్ని క్లిక్స్ ఇక్కడ? 80 క్లిక్స్. 80 ఇంటూ నెంబర్ ఆఫ్ క్లిక్స్ అన్ని 80, నెంబర్ ఆఫ్ ఇంప్రెషన్స్ అన్ని 100 ఇంటూ 100, 80% అనమాట. యావరేజ్ పొజిషన్ ఎంత? 80%. ఇది ఒక ఫార్ములా. ఓకేనా? అర్థమైందా? సిటిఆర్ అంటే క్లిక్ త్రూ రేట్. ఓకేనా? ఇంప్రెషన్స్ అంటే ఎస్సీఆర్లో మన పోస్ట్ ఎన్నిసార్లు కనిపిస్తుంది అని అర్థం. క్లిక్స్ అంటే అక్కడ మన ఆర్టికల్ కనిపిస్తున్నప్పుడు, అన్ని టైమ్స్ గూగుల్ మనకు చూపిస్తున్నప్పుడు ఎన్ని క్లిక్స్ వచ్చాయి? 2 క్లిక్స్ అనేవి మనకు వచ్చాయి అన్నమాట. ఓకేనా? ఇక్కడ మనకి ఎన్ని క్లిక్స్ వచ్చాయి? 2 క్లిక్స్ వచ్చాయి. ఇది పర్ఫార్మెన్స్ అంటే ఇది. ఓకేనా? ఇక్కడ క్వెరీస్ అని, పేజెస్ అని, కంట్రీస్, డివైసెస్, సెర్చ్ పర్ఫార్మెన్స్. ఇక్కడ చూడండి, ఇంప్రెషన్స్ 3 అంట. ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్. క్వెరీస్ అంటే ఏంటి? క్వెరీస్ అంటే యూజర్ సెర్చ్ చేసే కీవర్డ్ని మనం క్వెరీ అంటాం అన్నమాట. ఓకేనా? పేజెస్ అంటే మనం ఎన్ని ఆర్టికల్ పేజెస్ని ఇంక్లూడ్ చేస్తామనేది. ఇక్కడ పేజెస్ అంటే మనం ఎన్ని క్రాలింగ్ చేయడానికి మనం ఇచ్చిన యూఆర్ఎల్స్ పేజెస్. ఓకేనా? కంట్రీస్ అంటే మన ఆర్టికల్స్ ఏ కంట్రీస్ నుంచి చూస్తున్నారు. డివైసెస్ అంటే ఇప్పుడు ల్యాప్టాప్ నుంచి చూస్తున్నారా, లేదంటే మొబైల్ నుంచి చూస్తున్నారా అనేది డివైసెస్. సెర్చ్ పర్ఫార్మెన్స్ అంటే మన ఆర్టికల్ ఎంత పర్ఫార్మెన్స్ చూపిస్తుంది, ఎన్ని క్లిక్స్ వస్తున్నాయి, ఎన్ని ఇంప్రెషన్స్ వస్తున్నాయని. ఓకేనా? ఇది డేస్. తెలుసుగా మీకు? ఇంకా ఇదండి ఇక్కడ క్వెరీస్ అంటే ఏంటి, పేజెస్ అంటే ఏంటి, డివైసెస్, సెర్చ్ పర్ఫార్మెన్స్ ఎలా జరుగుతుందో మనం తెలుసుకున్నాం. ఓకేనా? నెక్స్ట్ యూఆర్ఎల్ ఇన్స్పెక్షన్ అంటే తెలుసు కదా, మనం రాసిన ఆర్టికల్స్ని ఇక్కడ కనెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? ఇక్కడ పేజెస్ అంటే ఏంటంటే హోమ్, అబౌట్ అనేటివి కాదు. ఇక్కడ పేజెస్ అంటే మనం ఎస్సీఓ ఆప్టిమైజ్ చేయడానికి మనం రాసిన ఆర్టికల్ పేజ్ని ఇక్కడ కనెక్ట్ చేయడానికి ఇక్కడ పేజెస్ అని అంటాం. ఓకేనా? ఆర్టికల్స్ కానీ లేకుంటే ప్రోడక్ట్స్ కానీ ఇక్కడ మనం
యాడ్ చేయడం, కనెక్ట్ చేయడాన్ని పేజెస్ అని అంటే చూడండి. ఇండెక్స్ ఎన్నైనా మనకి వ్యూ డేటా అబౌట్ ఇండెక్సింగ్ పేజెస్ అంట. చూద్దాం ఇండెక్స్ అయినా లేదా. ఓకే, మన పేజీని ఇండెక్స్ చేసింది అనమాట. ఓకేనా, ఎప్పుడు చేసింది చూడండి, డేట్తో సహా ఇచ్చింది. 28 జనవరి 26న మనకి మన పేజ్ ఇండెక్సింగ్ క్రాలింగ్ అయితే చేసింది అనమాట. ఓకేనా, మన పేజీని ఇండెక్సింగ్ అయితే చేసింది. ఈ రోజు 28న మనకు ఇండెక్స్ అనేది చేసింది. ఓకే, నెక్స్ట్ ఏంటి, ఎక్స్పీరియన్స్. ఇది అవసరం లేదు. ఈ సైట్ మ్యాప్ అంటే ఏంటంటే మనకి ఈ సైట్ మ్యాప్ లోకల్ ఎస్సీఓ, టెక్నికల్ ఎస్సీఓలో వస్తుంది అనమాట. ఓకేనా, అక్కడ దీని గురించి మనం తెలుసుకున్నాం. ఓకేనా, రిమూవల్స్ అంటే ఏంటంటే మనం రాసిన ఆర్టికల్ ఏమన్నా కొన్ని రీజన్స్ వల్ల మనం ఆ ఆర్టికల్ని డిలీట్ చేసామనుకోండి వెబ్సైట్లో, అప్పుడు మనం డిలీట్ చేసింది కాక మనం గూగుల్కి కూడా ఇన్ఫార్మ్ చేయాలి అన్నమాట. అప్పుడే మనకు ఇది డిలీట్ అవుతుంది. ఎందుకంటే మనం వెబ్సైట్లో డిలీట్ చేసిన గూగుల్ ఇండెక్సింగ్ క్రాలింగ్ చేసిన ఇన్బాక్స్లో మాత్రం అలాగే ఉండిపోతుంది అనమాట. మనం ఇచ్చిన ఆర్టికల్ URL అనేది, మనం ఇచ్చిన పోస్ట్ పేజ్ URL అనేది ఇక్కడ గూగుల్ ఇన్బాక్స్లో అయితే ఉండిపోతుంది. అందుకని మనం గూగుల్కి రిక్వెస్ట్ పంపితే ఇక్కడ మనం ఏది రిమూవ్ చేయాలనుకున్నా ఆర్టికల్ URL అయితే ఇక్కడ ఇచ్చి ఇక్కడ న్యూ రిక్వెస్ట్ అని క్లిక్ చేయాలి. అప్పుడు గూగుల్కి అనేది ఈ ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది అన్నమాట. ఓకేనా, అప్పుడు గూగుల్ మన బ్లాగ్ పోస్ట్ రిమూవ్ చేస్తుంది. ఓకేనా, దానికోసమే రిమూవల్ అనే పేజ్ని ఇక్కడ పెట్టారు. కాకపోతే ఏంటంటే మనం రిమూవ్ చేయకుండా మనం ఏదో పెద్ద రీజన్ ఉంటేనే రిమూవ్ చేయాలి. చిన్న చిన్న వాటికి మనం రిమూవ్ చేస్తే మన SERPలో మన ర్యాంక్ అనేది తగ్గిపోతుంది అన్నమాట. ఓకేనా, ఓకే, నెక్స్ట్ ఏంటి, HTTPS అంటే మనం యూజ్ చేస్తున్న వెబ్సైట్కి HTTPS ఉందా లేదా అనేది చెక్ చేస్తున్నాం అనమాట గూగుల్. ఓకేనా, నెక్స్ట్ ఏంటి, కోర్ వెబ్ విటల్స్. ఈ కోర్ వెబ్ విటల్స్ ఎందుకు యూజ్ చేయాలి అంటే దీని గురించి మనం తెలుసుకున్నాం. ఓకేనా, ఇక్కడ చూడండి, కోర్ వెబ్ విటల్స్ అంటే ఏంటి. కోర్ వెబ్ విటల్స్ అంటే ఏంటంటే కోర్ వెబ్ విటల్స్ అనేది గూగుల్ డిఫైన్ చేసిన వెబ్సైట్ పర్ఫార్మెన్స్ మెట్రిక్స్ అన్నమాట. ఇది గూగుల్ చేసిన మెట్రిక్ పర్ఫార్మెన్స్ అన్నమాట. ఓకేనా, వెబ్సైట్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది చెక్ చేయడానికి ఈ కోర్ వెబ్ విటల్స్ని యూజ్ చేస్తారన్నమాట. ఓకేనా, ఇది వెబ్సైట్ స్పీడ్ని చూస్తుంది, యూజర్ ఎక్స్పీరియన్స్, నెక్స్ట్ రెస్పాన్సివ్నెస్, వీటన్నిటి ఏం చేస్తుంది, మెజర్ చేస్తుంది అన్నమాట. ఏంటి, గూగుల్ అంటే మన వెబ్సైట్ స్పీడ్ ఎంత ఉంది, యూజర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, రెస్పాన్సివ్ ఎలా ఉందని ఈ కోర్ వెబ్ విటల్స్ అనేది మెజర్ చేస్తుంది. ఓకేనా, అలాగే నెక్స్ట్ గూగుల్ సెర్చ్ ర్యాంకింగ్లో
కోర్ వెబ్ విటల్ ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది అనమాట. ఏం చేస్తుంది ఈ కోర్ వెబ్ విటల్స్? గూగుల్ సెర్చ్ ర్యాంకింగ్లో కోర్ వెబ్ విటల్స్ ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది అనమాట. ఓకేనా? కోర్ వెబ్ విటల్ అంటే గూగుల్ పర్ఫార్మెన్స్ మెజర్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ దీంట్లో కొన్ని ఇంపార్టెన్స్ ఉన్నాయని అన్నమాట. కోర్ వెబ్ విటల్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే వెబ్సైట్ ఫాస్ట్గా లోడ్ అవ్వడానికి. ఓకేనా? నెక్స్ట్ యూజర్ ఎక్స్పీరియన్స్ ఇంప్రూవ్ అవుతుంది అనమాట. యూజర్ ఎక్స్పీరియన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ బౌన్స్ రేట్ తగ్గుతుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్ SEO ర్యాంకింగ్ ఇంప్రూవ్ అవ్వడానికి యూజ్ అవుతుంది. అలాగే మొబైల్లో యూజ్ చేసే యూజర్కి బెటర్ ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది దీనివల్ల. ఈ కోర్ విటల్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇవి మనం చెప్పుకోవచ్చు అనమాట. ఏంటి వెబ్సైట్ ఫాస్ట్గా లోడ్ అవుతుంది, అలాగే యూజర్ ఎక్స్పీరియన్స్ ఇంప్రూవ్ అవ్వడానికి, నెక్స్ట్ బౌన్స్ రేట్ తగ్గడానికి, SEO ర్యాంకింగ్ ఇంప్రూవ్ అవ్వడానికి, లాస్ట్ వన్ మొబైల్ యూజర్కి బెటర్ ఎక్స్పీరియన్స్ రావడానికి ఈ కోర్ వెబ్ విటల్స్ని యూజ్ చేస్తారు. ఓకేనా? నెక్స్ట్ ఈ కోర్ వెబ్ విటల్స్లో 3 మెయిన్ మెట్రిక్స్ ఉన్నాయి. అవేంటంటే ఎల్సిపి అంటే లార్జెస్ట్ కంటెంట్ఫుల్ పెయింట్ అనమాట. ఏంటి ఎల్సిపి అంటే లార్జెస్ట్ కంటెంట్ఫుల్ పెయింట్. ఎల్సిపి అంటే ఏంటి? లార్జెస్ట్ కంటెంట్ఫుల్ పెయింట్. ఓకేనా? ఇది లోడింగ్ స్పీడ్ని మెజర్ చేస్తుంది. ఎల్సిపి అనేది ఏంటి? లోడింగ్ స్పీడ్ని మెజర్ చేస్తుంది. ఓకేనా? ఎల్సిపి అంటే ఏంటంటే వెబ్సైట్లో మెయిన్ కంటెంట్ అంటే ఇమేజ్ కానీ హెడ్డింగ్ కానీ బ్యానర్ ఎంత ఫాస్ట్గా లోడ్ అవుతుందో మెజర్ చేస్తుంది అనమాట. ఎల్సిపి ఏంటి? వెబ్సైట్లో మెయిన్ కంటెంట్ మరియు ఇమేజెస్, హెడ్డింగ్, బ్యానర్ ఎంత ఫాస్ట్గా లోడ్ అవుతుందో మెజర్ చేస్తుంది అనమాట ఎల్సిపి అనేది. నెక్స్ట్ మన వెబ్సైట్లో ఆ లోడింగ్ అంటే మనం ఏదైనా ఓపెన్ చేసేటప్పుడు ఎన్ని సెకండ్ల లోపు లోడ్ అవుతుంది అనే దానికి 2.5 సెకండ్స్ లోపు ఉంటే అది గుడ్ అనమాట. ఓపెన్ అవుతాయి, లోడ్ అవుతాయి. ఓకేనా? 2.5 సెకండ్స్ లోపు ఓపెన్ అవ్వాలి, లేదంటే అది బ్యాడ్ స్కోర్ అవ్వాలి. గుడ్ స్కోర్ అంటే 2.5 సెకండ్స్ లోపు ఓపెన్ అవ్వాలి. ఓకేనా? బ్యాడ్ స్కోర్ అంటే 4 సెకండ్స్ కన్నా ఎక్కువగా ఉంటే, అంటే 4 సెకండ్స్ అయిన తర్వాత కూడా ఇంకా ఓపెన్ అవ్వలేదు అంటే అప్పుడు బ్యాడ్ స్కోర్ కిందకి వస్తుంది. గుడ్ స్కోర్ అంటే 2.5 సెకండ్స్ లోపు ఓపెన్ అవ్వాలి. ఓకేనా? నెక్స్ట్ ఎల్సిపి అంటే ఇంప్రూవ్ చేయడానికి అన్నమాట. లార్జెస్ట్ కంటెంట్ఫుల్ పెయింట్. ఎల్సిపి ఇంప్రూవ్ చేయడానికి కొన్ని మెజర్స్ ఉన్నాయి. అవేంటివంటే ఫాస్ట్ హోస్టింగ్ని యూజ్ చేయాలి. అంటే మన వెబ్సైట్ని ఇంప్రూవ్ చేయడానికి, మనం తీసుకున్న వర్డ్ప్రెస్ డాష్బోర్డ్ ఇంప్రూవ్ చేయడానికి మనం తీసుకున్న హోస్టింగ్ ఎలా ఉండాలి? ఫాస్ట్ హోస్టింగ్ని యూజ్ చేయాలి. ఓకేనా? ఇమేజ్ కంప్రెస్ చేయాలి. ఓకేనా? వెబ్ పొజిషన్ చేయాలంటే ఇమేజ్ కంప్రెస్ ఖచ్చితంగా మనం చేయాలి. ఓకేనా? క్యాచ్ ఎనేబుల్ చేయాలి. నెక్స్ట్ ఓకేనా? హెవీ జావా స్క్రిప్ట్ రెడ్యూస్ చేసి ఉండాలి. సిడిఎన్ యూజ్ చేసి ఉండాలి. నెక్స్ట్ హెవీ జావా స్క్రిప్ట్ రెడ్యూస్ చేసి ఉండాలి. ఓకేనా? మనం ఈ ఎల్సిపి ఇంప్రూవ్ చేయడానికి మనకు ఈ ఆప్షన్స్ అనేవి మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? మన వెబ్సైట్ ఫాస్ట్గా లోడ్ అవ్వాలన్నా ఓపెన్ అవ్వాలన్నా ఇవన్నీ మెయిన్ ఇంపార్టెంట్ మనకి.
ఓకేనా. ఏంటేంటి ఫాస్ట్ హోస్టింగ్ యూజ్ చేయాలి, ఇమేజ్ కంప్రెస్ చేయాలి, క్యాచ్ ఎనేబుల్ చేయాలి, నెక్స్ట్ సిడిఎన్ యూజ్ చేయాలి, హెవీ జావా స్క్రిప్ట్ని రెడ్యూస్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ వన్ ఉంది. సెకండ్ వన్ ఏంటి ఇంటరాక్షన్ టు నెక్స్ట్ పెయింట్, ఐఎన్పి, ఇంటరాక్షన్ టు నెక్స్ట్ పెయింట్. ఐఎన్పి అనేది షార్ట్ ఫామ్ అంట. ఓకేనా. ఇంటరాక్షన్ టు నెక్స్ట్ పెయింట్. ఐఎన్పి అంటే ఏంటంటే యూజర్ ఏదైనా బటన్ మీద క్లిక్ చేసినప్పుడు, ఓకేనా, యూజర్ ఏదైనా బటన్ మీద ట్యాప్ చేసినప్పుడు వెబ్సైట్ ఎంత ఫాస్ట్గా రెస్పాండ్ అవుతుందో అనే దాన్ని మెజర్ చేస్తుంది అన్నమాట. ఓకే. ఒక బటన్ మీద కానీ క్లిక్ చేసినప్పుడు ఎంత ఫాస్ట్గా రెస్పాండ్ అవుతుంది మెజర్ చేస్తుంది అనమాట. ఓకే. దానికి గుడ్ స్కోర్ ఏంటి అంటే 200 మిల్లీ సెకండ్ లోపు మనం బటన్ మీద క్లిక్ చేస్తే, మనం బటన్ మీద క్లిక్ చేసినప్పుడు 200 మిల్లీ సెకండ్స్ లోపు ఓపెన్ అవుతే అది గుడ్ స్కోర్ అనమాట. ఓకేనా. మనం బటన్ మీద క్లిక్ చేసినప్పుడు 500 మిల్లీ సెకండ్స్ కన్నా ఎక్కువ టైం తీసుకుంటే అదేంటి బ్యాడ్ స్కోర్ అనమాట. ఓకేనా. 500 కన్నా ఎక్కువ టైం తీసుకుంటే బ్యాడ్ స్కోర్, 200 మిల్లీ సెకండ్స్ లోపు తీసుకుంటే అది గుడ్ స్కోర్ అనమాట. ఓకే. ఇంటరాక్షన్ టు నెక్స్ట్ పెయింట్, ఐఎన్పి ఇంప్రూవ్ ఎందుకు చేయాలి, ఇంటరాక్షన్ టు నెక్స్ట్ పెయింట్ అనేవి ఎందుకు చేయాలి, ఇంప్రూవ్ ఎందుకు చేయాలి అంటే జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూషన్ రెడ్యూస్ చేయాలి, జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూషన్ రెడ్యూస్ చేయాలి. ఓకేనా. సెకండ్ వన్ ఏంటి లైట్ వెయిట్ థీమ్ యూజ్ చేయాలి. నెక్స్ట్ ఏంటి లైట్ వెయిట్ థీమ్ యూజ్ చేయాలి. నెక్స్ట్ అన్యూజ్ స్క్రిప్ట్ను డిలే చేయాలి. ఓకేనా. అన్యూజ్ డిలే స్క్రిప్ట్ను డిలే చేయాలి. నెక్స్ట్ ఎక్స్ట్రా ప్లగిన్స్ యూజ్ చేస్తాం కదా మనం, వాటిని రిమూవ్ చేయాలి అన్నమాట. అప్పుడు మనకు ఐఎన్పి అనేది ఇంప్రూవ్ చేయడానికి వీలవుతుంది. ఓకేనా. ఓకే. నెక్స్ట్ లాస్ట్ వన్, థర్డ్ వన్ అండి. థర్డ్ వన్ ఏంటి సిఎల్ఎస్ అంటే థర్డ్ వన్ ఏంటి సిఎల్ఎస్ అంటే కుములేటివ్ లేఅవుట్ షిఫ్ట్ అనమాట. కుములేటివ్ లేఅవుట్ షిఫ్ట్ ఇదంటే ఏంటంటే మనం వెబ్సైట్ని ఓపెన్ చేయగానే పేజ్ స్టేబిలిటీగా ఉండదు. ఎందుకంటే మనం ఓపెన్ చేయగానే యాడ్స్, పాపప్స్ ఇవన్నీ కనిపిస్తున్నప్పుడు మనకి పేజ్ అనేది స్టేబుల్గా ఉండదు అనమాట. దాన్ని మనం క్యుములేటివ్ లేఅవుట్ షిఫ్ట్ అంటాం. ఈ సిఎల్ఎస్ అంటే ఏంటంటే క్యుములేటివ్ లేఅవుట్ షిఫ్ట్ అంటే ఏంటంటే పేజ్ లోడ్ అవుతున్నప్పుడు కంటెంట్ సడన్ గా మూవ్ అవుతుందా లేదా అని మెజర్ చేస్తుంది అనమాట. ఓకేనా. పేజ్ లోడ్ అవుతున్నప్పుడు కంటెంట్ సడన్ గా మూవ్ అవుతుందా లేదా అని, అంటే స్క్రోల్ చేస్తున్నప్పుడు సడన్ గా మూవ్ అవుతుందా లేదా అని మెజర్ చేస్తుంది అనమాట. ఓకేనా. మనకు 0.1 సెకండ్ లోపు లోడ్ అవుతే అది గుడ్ స్కోర్ అనమాట. ఓకేనా. 0.25 సెకండ్స్ కన్నా ఎక్కువ టైం తీసుకుంటే అదేంటి బ్యాడ్ స్కోర్ అనమాట. ఓకేనా. ఈ క్యుములేటివ్ లేఅవుట్ షిఫ్ట్ చేయడానికి ఈ సిఎల్ఎస్ అంటే క్యుములేటివ్ లేఅవుట్ షిఫ్ట్ ఇంప్రూవ్ చేయడానికి, ఈ సిఎల్ఎస్ ఇంప్రూవ్ చేయడానికి ఏమేమి తీసుకోవాలో చూద్దాం. ఇమేజెస్ అండ్ వీడియోస్కి ఫిక్స్డ్ సైజ్ ఇవ్వాలి. ఇమేజెస్కి వీడియోస్కి ఏమి ఇవ్వాలి, ఫిక్స్డ్ సైజ్ ఇవ్వాలి అనమాట. ఓకేనా. ఇంప్రూవ్ చేయాలి అంటే యాడ్స్ వల్ల లేఅవుట్ షిఫ్ట్ అవ్వకుండా చూడాలి. యాడ్స్ వల్ల లేఅవుట్ షిఫ్ట్ అవ్వకుండా చూడాలి. ఓకేనా. ఫాంట్స్
ప్రాపర్గా లోడ్ చేయాలి. ఓకేనా, మన ఫాంట్స్ కూడా ప్రాపర్గా లోడ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ డైనమిక్ కంటెంట్కి స్పేస్ రిజర్వ్ చేయాలి. డైనమిక్ కంటెంట్కి ఏం చేయాలంట, స్పేస్ రిజర్వ్ చేయాలి. ఓకేనా, మనం ఇవన్నీ చేసినప్పుడు ఏంటి, అప్పుడు సిఎల్ఎస్ ఇంప్రూవ్ అవుతుంది అనమాట. ఓకేనా, ఇది కోర్ వెబ్ విటల్స్ అంటే ఇదే. మనకి ఎన్ని ఉన్నాయి ఇందులో, మెయిన్గా 3 ఉన్నాయి. ఏంటి ఎల్సిపి, ఐఎన్పి, క్యుములేటివ్, లేఅవుట్, షిఫ్ట్ అని 3 ఉన్నాయి మనకి. ఈ త్రీ మెయిన్ మెట్రిక్స్ గురించి మనం తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ ఏంటంటే మనం వెబ్ పొజిషన్ అనలైసిస్ చేయాలి అంటే ఏం చేయాలి అంటే, మనం ఫైండ్ అవుట్ ద పొజిషన్ ఆఫ్ యువర్ వెబ్సైట్ ఇన్ ఎస్సిఆర్పి. ఫైండింగ్ అవుట్ ద పొజిషన్ ఆఫ్ యువర్ వెబ్సైట్ ఇన్ ఎస్సిఆర్పి అంటే నెక్స్ట్ ఏం చేయాలి అంటే వెబ్ పొజిషన్ అనలైసిస్ అయితే చేయాలి. ఓకేనా, మనం వెబ్ పొజిషన్ అనలైసిస్ చేయాలి అంటే మనకు ఒక టూల్ అనేది యూజ్ అవుతుంది. అదేంటంటే SEO క్విక్ యాడ్ క్రోమ్ ఎక్స్టెన్షన్ని మనమైతే ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓకేనా, చూడండి ఇక్కడ మనకు కొన్ని బ్లాగ్ పోస్టులు అయితే కనిపిస్తున్నాయి కదా. ఇదంతా ఏంటి SCRP. ఈ పేజ్ మొత్తం ఏంటి SCRP. ఈ SCRPలో ఇవి మనకు కొన్ని బ్లాగ్స్ కనిపిస్తాయి. ఇవి మనకి ఇక్కడ ఎన్నో ర్యాంకింగ్ వచ్చిందని బ్లాగ్స్కి మనం తెలుసుకోవాలి. ఎన్నో ర్యాంకింగ్ వచ్చింది అంటే ఇక్కడ మనకు ర్యాంకింగ్ వైజ్ కనిపించట్లేదు. అవునా, మనకి ఇక్కడ ర్యాంకింగ్ వైజ్గా తెలుసుకోవాలంటే మనం SEO క్విక్ అనే టూల్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓకేనా, నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి ఇక్కడ యాడ్ పిన్ అంటే చూడండి, ఇక్కడ ఈ బటన్ క్లిక్ చేస్తాను. చూడండి ఇంతకుముందు ఎలా ఉండింది, ఇప్పుడు SEO క్విక్ మనం యాడ్ చేయగానే ఎలా కనిపిస్తుంది. ఇప్పుడు ఏమన్నా చేంజెస్ ఉందా చూడండి ఒకసారి. ఇది ఆఫ్ చేసిన చూడండి, ఇది నార్మల్గా ఉంది. ఇక్కడ ర్యాంకింగ్స్ అనేవి ఏమీ మనకు కనిపించట్లేదు. ఈ డిజిటల్ మార్కెటింగ్ బ్లాగ్ ఎన్నో ర్యాంక్ అనేది మనకు కనిపిస్తుందా చూడండి, ఏం కనిపించట్లేదు కదా. ఇక్కడ SEO క్విక్ అనే ఆప్షన్ని మనం ఇక్కడ క్లిక్ చేయగానే SERP రిపోర్టు ఎలా కనిపిస్తుంది చూడండి. ఇక్కడ ఇది ఎన్నో ర్యాంక్, 2 ర్యాంక్ కనిపిస్తుంది. ఇక్కడ 3rd ర్యాంక్. నెక్స్ట్ ఇక్కడ చూడండి LD, L ఇవన్నీ మనకు చూపిస్తుంది కదా. ఇది SEO క్విక్ అంటే మన వెబ్ పొజిషన్ అనలైసిస్ అనేది చేస్తుంది అన్నమాట. మన బ్లాగ్ ఎన్నో ర్యాంక్లో ఉందని తెలియజేస్తుంది. అవునా, ఇక్కడ చూడండి, చూస్తున్నారా, ఇలా మనకి SERPలో ఎన్నో ర్యాంక్లో ఉందో తెలుసుకోవడానికి ఈ టూల్ అనేది మనకు యూజ్ అవుతుంది అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ అలాగే మనకు డిజిటల్ మార్కెటింగ్ బ్లాగ్ వెబ్సైట్ అనేది మనం తీసుకున్న కీవర్డ్ కదా. అలాగే నెక్స్ట్ ఇక్కడ చూడండి NDTV అనేది ఓపెన్ చేశాను. ఇంకా NDTVలో SEO క్విక్ అనలైసిస్ అయితే చేద్దామని. ఓకేనా, ఏం అనలైసిస్ చేద్దామంటే ఈ NDTV మనకు ఇందులో మనకు URL ఏమేమి అనలైసిస్ చేస్తుంది ఈ పేజీని అని తెలుసుకోవడానికి మనకు ఇక్కడ SEO క్విక్ అనేది యూజ్ అవుతుంది అన్నమాట. ఇక్కడ కెనానికల్ టైటిల్లో ఎన్ని క్యారెక్టర్స్ ఇచ్చారు,
ఓకేనా. టైటిల్లో వాళ్ళు ఎన్ని క్యారెక్టర్స్ ఇచ్చారని తెలుసుకోవచ్చు. నెక్స్ట్ మెటా డిస్క్రిప్షన్ ఎన్ని క్యారెక్టర్స్ ఇచ్చినాయో తెలుసుకోవచ్చు. అలాగే హెడ్డింగ్స్, ఏ హెడ్డింగ్స్ ఇచ్చింది, HTML హెడ్డింగ్స్ H1, H3 అండ్ H1. చూడండి ఎన్ని హెడ్డింగ్స్ అయితే ఇచ్చినాయో మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. చూడండి ఏమేమి హెడ్డింగ్స్. ఓకేనా. చూడండి ఇమేజ్ ఆల్ట్, HTML రేషియో. ఇలా తెలుసుకోవడానికి అంటే వేరే వాళ్ళ వెబ్సైట్ మెటా టైటిల్, మెటా డిస్క్రిప్షన్, హెడ్డింగ్స్ ఏమేమి ఇచ్చారు, ఇమేజ్ ఆల్ట్ ఏమేమి ఇచ్చారు, ఇలా అనలైసిస్ చేసుకోవడానికి మనకి SEO క్లిక్ అనే టూల్ యూజ్ అవుతుంది. ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే ఇప్పుడు మనం తీసుకున్నాము ఈ డిజిటల్ మార్కెటింగ్ అని తీసుకున్నాను కదా, నేను ఈ ఫోకస్ కీవర్డ్ తీసుకున్నాను కదా, ఈ కీవర్డ్ ఇంకా ఎంతమంది తీసుకున్నారు చూడండి, ఇంతమంది తీసుకున్నారు. ఇందులో మనం టాప్ 10 బెస్ట్ SERPలో ఉన్న వాళ్ళ లిస్ట్ అయితే మనం కాపీ చేసుకొని ఎక్సెల్ షీట్లో మనం తీసుకోవాలి. ఇవన్నీ ఎక్సెల్ షీట్లో తీసుకొని SEO క్విక్ అనేది చేసుకోవాలి. అంటే వాళ్ళు టైటిల్స్లో ఎన్ని వర్డ్స్ యూజ్ చేశారు, డిస్క్రిప్షన్లో ఏం యూజ్ చేశారు, ఎన్ని హెడ్డింగ్స్ యూజ్ చేశారు, ఇమేజ్ ఆర్ట్స్ ఎన్ని యూజ్ చేశారు, ఇలా తెలుసుకోవడానికి మనం SEO క్విక్ని యూజ్ చేస్తాం అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ అంటే మనం తీసుకున్న కీవర్డ్ టాప్ 10 ఇక్కడ టాప్ 10 లిస్ట్ అయితే మనం తీసుకోవాలి. ఓకేనా. ఇక్కడ ఇదేంటి గూగుల్ సజెస్ట్ చేసిన కీవర్డ్స్, ఇక్కడ టాప్ 10 తీసుకుంటాం. అలాగే నెక్స్ట్ ఇక్కడ కూడా SERPలో మనకు టాప్ 10 వాళ్ళని మనం ఐడెంటిఫై చేసి ఇక్కడ టాప్ 10 వాళ్ళని మనం తీసుకున్న ఫోకస్ కీవర్డ్ మీద ఈ కీవర్డ్కి సంబంధించిన టాప్ 10 ఇక్కడ 1, 2, 3 ఉన్నాయి. ఇక్కడ టాప్ 10 వీళ్ళ వెబ్సైట్ని మనం అనలైసిస్ చేయాలన్నమాట. ఓకేనా. ఈ టాప్ 10 కాంపిటీటర్ అనలైసిస్ చేయాలి అన్నమాట. అంటే నేను తీసుకున్న కీవర్డ్ని ఇంకా ఎంతమంది తీసుకున్నారు అని ఫైండ్ అవుట్ చేసుకోవాలి నేను. ఆ ఫైండ్ అవుట్ చేసుకున్న 10 మెంబర్స్లో వాళ్ళు ఏమేం మెటా ట్యాగ్ యూజ్ చేశారు, మెటా టైటిల్లో ఏమి యూజ్ చేశారు, డిస్క్రిప్షన్లో ఎన్ని వర్డ్స్ యూజ్ చేశారు, ఎన్ని హెడ్డింగ్స్ H1 తీసుకున్నారా లేకుంటే H2 ఎన్ని తీసుకున్నారు, H3 ఎన్ని తీసుకున్నారు, ఇవన్నీ నేను ఐడెంటిఫై చేసుకోవాలి అన్నమాట. ఓకేనా. ఇలా ఐడెంటిఫై చేసుకొని ఒక ఎక్సెల్ షీట్లో నేను ఇవన్నీ తీసుకొని ఈ SEO క్విక్ని యూజ్ చేసుకొని ఇలా ఏమేమి రాసారో తీసుకొని అలా నా వెబ్సైట్ని నేను ర్యాంకింగ్ వచ్చేలాగా చేసుకోవాలి అన్నమాట. వీళ్ళు ఎలా తీసుకున్నారు, టాప్ 10లో ఎలా వచ్చారు, వాళ్ళు అసలు ఏమేమి హెడ్డింగ్స్ యూజ్ చేశారు, ఎన్ని వర్డ్స్ యూజ్ చేశారని నేను ఐడెంటిఫై చేసుకొని నా వెబ్సైట్ అనేది ఫస్ట్ ర్యాంక్లో రావడానికి ఇవన్నీ యూజ్ అవుతాయి అన్నమాట మనకి. ఓకేనా. అలాగే మనం ఇక్కడ టాప్ 10 ఐడెంటిఫై చేసుకొని ఒక ఎక్సెల్ షీట్లో తీసుకున్న తర్వాత నెక్స్ట్ అదే కీవర్డ్ని ఇక్కడ కాంపిటీటర్ అనలైసిస్లో చూడండి నేను తీసుకున్న కీవర్డ్ ఎలా ఉంది, 83% ఇంతమంది అయితే నా కీవర్డ్ని యూజ్ చేస్తున్నారు. అంటే ఇంత పర్సెంట్ ఉందన్నమాట నేను తీసుకున్న కీవర్డ్కి. ఓకేనా. ఇది రెడ్ కలర్లో ఉంటే డిఫికల్టీ అంట, కీవర్డ్ అనేది డిఫికల్టీ అని. మనకి ఇక్కడ ఆరెంజ్ ఉంటే మిడిల్ డిఫికల్టీ, గ్రీన్లో ఉంటే లో డిఫికల్టీ అనమాట. ఇంతమంది యూజ్ చేసిన నేను తీసుకున్న కీవర్డ్ అనేది. ఓకేనా. ఇందులో చూడండి నెక్స్ట్ చూడండి వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్, సెర్చ్ వాల్యూ ఎంత ఉందంట 49.5K. ఓకేనా. కీవర్డ్ డిఫికల్టీ 83% ఉంది.
చూసారా, ఇవన్నీ డిఫికల్టీ. ఇక్కడ ఆరెంజ్ ఉంది కదా, ఇది మిడిల్ డిఫికల్టీ అన్నమాట. ఓకే, ఇదేంటి మిడిల్ డిఫికల్టీ. మన చూడండి, ఇక్కడ నేను తీసుకున్న కీవర్డ్ని ఎంతమంది యూజ్ చేస్తున్నారు. కాబట్టి నేను కీవర్డ్ డిఫికల్టీ తీసుకుంటే తొందరగా నేను ఎస్సీఆర్లో ఫస్ట్ ర్యాంక్ అయితే రాలేను. అందుకే నేను మిడిల్ డిఫికల్టీ ఉన్న కీవర్డ్ని అయితే తీసుకుంటాను. ఓకేనా, అలా మిడిల్ లేదంటే లో డిఫికల్టీ ఉన్న కీవర్డ్ తీసుకొని మనం ఎస్సీఆర్పిలో ర్యాంకింగ్ వచ్చేలాగా చేసుకోవాలి. ఇలా మనం కాంపిటీటర్ అనాలిసిస్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం అప్పుడు కీవర్డ్ అనేది ఫోకస్ కీవర్డ్ అనేది తీసుకొని మనం బ్లాగ్స్ అనేది రాయాలన్నమాట. అప్పుడు ఎస్సీఆర్పిలో మనం ఫస్ట్ ర్యాంక్లో రావడానికి యూజ్ అవుతుంది అన్నమాట. ఓకేనా, ఇవన్నీ మనం కాపీ చేసుకొని ఒక ఎక్సెల్ షీట్లో అనేది తీసుకోవచ్చు. ఇవన్నీ కాపీ చేసుకొని ఇక్కడ ఉన్న ఎక్స్పోర్ట్ అని ఉందా, ఈ ఎక్స్పోర్ట్ని క్లిక్ చేస్తే మనకు ఎక్సెల్ షీట్లో ఓపెన్ అయితే ఇవన్నీ మనం అక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఈ కాంపిటీటర్ అనాలిసిస్ లిస్ట్ని మనం ఒక 20 అన్న మెయిన్గా ఫైండ్ అవుట్ చేసి తీసుకోవాలి. ఓకేనా, ఇది ఎందుకు చేసుకోవాలి అంటే ఈ కాంపిటీటర్ అనాలిసిస్ మనం తీసుకున్న ఫోకస్ కీవర్డ్ ఇంకా ఎంతమంది తీసుకున్నారు, వాళ్ళు ఏమేమి యూజ్ చేస్తున్నారు, అప్పుడే కదా వాళ్ళని దాటి మనం ఫస్ట్ ర్యాంక్లో ఉండేది. అందుకని ఈ కాంపిటీటర్ అనాలిసిస్ అనేది చేసుకుంటున్నాము. ఓకే ఓకే, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.